వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగస్తుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజన ఉద్యోగస్తుల ఐక్యత, వర్ధిల్లాలి. మీడియా మిత్రులకు నమస్కారం. భారత రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునడంలోనూ రిజర్వేషన్లను కొనసాగించాలని, ప్రభుత్వ ఉద్యోగాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల సాధనకు, రిజర్వేషన్ ఉద్యోగస్తులకు రాష్ట్ర కేంద్ర స్థాయిలో కీలకమైనటువంటి శాఖల్లో ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనూ బహుజన ఉద్యోగులు, బహుజన యువజన మిత్రుల మధ్య ఐక్యత తీసుకురావడానికి ఏర్పాటైనటువంటి ముఖ్య నేతల సమావేశానికి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి ప్రతినిధులకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్వాగతం పలుకుతూ, ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ పైన మాట్లాడేటువంటి గొంతులు కరువైనాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు అనేక వాగ్దానాలు చేస్తూ రిజర్వేషన్ వర్గాలకు రాజ్యాంగ ఫలాల్ని దక్కకుండా ఈరోజు కుట్ర జరుగుతూ ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ హిందుత్వం పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ఉంది. కార్పొరేట్ వ్యక్తులకి ప్రభుత్వ రంగ సంస్థలు అప్పగిస్తే లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్ళిన తర్వాత రిజర్వేషన్లు ఉన్న వాటిని అమలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలో ఉంది. ఇంకా రాష్ట్రంలో దాదాపు 15 సంవత్సరాలుగా ప్రభుత్వ నియామకాలు సక్రమంగా లేకపోవడం వల్ల కేవలం ఎన్నికల స్టంటుగానే ప్రభుత్వ ఉద్యోగాలు స్లోగన్ ఉపయోగపడుతూ ఉంది. రాజ్యాధికారంలో బలహీన వర్గాలకు వాటా అని చెప్తారు, బడ్జెట్లో బలహీన వర్గాలకి వాటా అంటారు. కేవలం దోపిడీ మాత్రం. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని, అయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు అందకుండా కేవలం కార్పొరేట్ వ్యక్తులకి, మీ సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి ప్రభుత్వ భూముల్లో ఎస్సీల వాటా ఎంతుంది, గిరిజనుల వాటా ఎంతుంది, బలహీన వర్గాల వాటా ఎంతుంది, మైనార్టీల వాటా ఎంతుంది? ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి 1000 ఎకరాల సెజ్జులు కావచ్చు, లేదా లక్షల కోట్ల విలువైనటువంటి పరిశ్రమల గురించి మీరు చెప్తా ఉన్నారు. ఆ పరిశ్రమల్లో ఎంత వాటా బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించారు, లక్షల కోట్ల విలువైన భూముల్ని మీరు అప్పగించారు. ఆ వాటా ఎంత శాతం ఈ వర్గాలకు ఉందో మీరు చెప్పాలి. కేవలం సంక్షేమ పథకాల పేరుతో దోపిడీ చేస్తూ ప్రభుత్వ విద్య అనేటువంటిది ఈ వర్గాలకు అందకుండా చేశారు, ప్రభుత్వ వైద్యం అనేటువంటిది ఈ వర్గాలకు అందకుండా చేశారు. రిజర్వేషన్లు ఉన్నా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు లేకపోవడం వల్ల ఆ రిజర్వేషన్లు ఈరోజు ఏమిటికి కానిటువంటి వయసు పైబడి దాదాపు 15 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేకపోతే అక్కడ చదివినటువంటి ఉన్నత చదివినటువంటి డాక్టరేట్ అయిపోయినటువంటి వారు దేనికి ఉపయోగపడతారు? ఆ కుటుంబాల్లో మానసిక సంఘర్షణ అనేటువంటిది ఎవరు బేస్ చేస్తారో దానికి చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఈరోజు ఆర్థిక అసమానతలు ఒకవైపు పెంచుతూ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి కేవలం అధికారంలో ఉన్నటువంటి కుటుంబాలు, కులాలు అభివృద్ధి చెందుతూ రాజ్యాంగబద్ధంగా దక్కాల్సినటువంటి హక్కుల్ని ఆ వర్గాలకు అందకోకుండా కాలరాస్తూ ఉన్నారు. ఇదేనా పరిపాలన అంటే? ఇదేనా సామాజిక న్యాయం అంటే? ఇదేనా రాజ్యాంగాన్ని మీరు పరిరక్షించేటువంటి బాధ్యత అని చెప్పి ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ సందర్భంగా ఒకే ఒక డిమాండ్, రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేసి నిరుద్యోగ యువతని ఆదుకోవాలని చెప్పి ఆర్పిఎస్ ఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు అందించేటువంటి ఆ పారిశ్రామిక పాలసీల్లో
కేవలం డబ్బున్న వానికే ప్రభుత్వం ఊడిగం చేయకోకుండా అన్ని వర్గాలకు ఈరోజు నిరుద్యోగ వృత్తితో పాటు నిరుద్యోగ వృత్తి ఇచ్చి నిరుద్యోగులను నాశనం చేయొద్దండి. వారికి ఉపాధిని కల్పించి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయండి. కాబట్టి మీరు ఏర్పాటు చేసినటువంటి షెడ్యూల్లో బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు వాటా ఇవ్వండి. ఆ పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చే రాయితీల్లో ఆ వర్గాలకు వాటా ఇవ్వండి. పాలనలో ఈరోజు కేవలం స్థానిక సంస్థల్లో సర్పంచులను, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలను మీ జెండా మోయడానికి, మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేయడానికి ఉపయోగపడేటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు మాకు కావాల్సింది. చట్టసభలో చట్టాలు చేసేటువంటి రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం దళితులకి, గిరిజనులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలకి కేటాయించండి. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రంగా మేము భావిస్తున్నాం. మీరు రాజ్యాంగాన్ని మంట కలిపి కేంద్రంలో మనుధర్మ శాస్త్రాన్ని, రాష్ట్రంలో బాబు అజెండాని, జగన్ అజెండాని, 2 కుటుంబాల అజెండాని రాష్ట్రంలో కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 15 లక్షల కోట్ల రుణభారం పెట్టారు. మీ ఆస్తులు మాత్రం ఒక్కోరివి 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు పెంచుకున్నారు. 25 లక్షల కోట్ల సంపదని 4 సంవత్సరాలు 4 దఫాలుగా ముఖ్యమంత్రి అయినటువంటి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినటువంటి 2 కుటుంబాలకే ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంపదను కూడబెట్టుకునేటువంటి అవకాశం వస్తే అది మేము చెప్పినటువంటి మాట కాదు. ఈరోజు ఈనాడు దినపత్రికని, ఆంధ్రజ్యోతి దినపత్రికని మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు, ఆస్తుల గురించి దాదాపు 15 లక్షల కోట్ల అవినీతి జరిగింది, సంపదను కూడబెట్టుకున్నారు అని ఈనాడు, ఆంధ్రపత్రికల్లో రాయడం, ఆ కథనాలు మేము ఎత్తిపెట్టాం. అదే సాక్షి దినపత్రికలో చూస్తే నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు 12 లక్షల కోట్లకు పైబడి రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర సంపదని, రాష్ట్ర ప్రకృతి వనరులను కొల్లగొట్టారు అని చెప్పి సాక్షి పత్రికల్లో రాసుకున్నారు. ఈ 2 పార్టీల ఆధీనంలో 3 పత్రికలు తేల్చినటువంటి, రాసినటువంటి వార్తలు నిజమా కాదా తేల్చాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉంది. లేదు, నిరంతరం ఒక ఉద్యోగ 500 లంచం తీసుకుంటే ఏసీబీ దాడులు అంటారు, విజిలెన్స్ దాడులు అంటారు, ఈడీ దాడులు అంటారు, సిఐడి, సిబిఐ దాడులు అంటారు. ప్రత్యక్షంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలలో వచ్చిన కథనాలు వాస్తవమా కాదా తేల్చాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థదా, సిబిఐదా, విజిలెన్స్దా, లేదా రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్నటువంటి ఏసీబీదా, సిబిసిఐడిదా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ సంస్థలు పనిచేస్తున్నాయంటే, ఈ సంస్థలకి వెన్నెముక ఉందంటే ఈ ఆరోపణలపైన వాస్తవాలు వెలికి తీయాలని చెప్పి ఆర్పిఎస్ఆర్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఇది ఒక ఐక్యత కోసం ఏర్పాటైనటువంటి భవిష్యత్ కార్యాచరణని జనవరిలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని కేవలం మా హక్కుల కోసం, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రధాన అజెండా, రిజర్వేషన్లను కాపాడు కోసం, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లతో పాటు బీసీలకు రిజర్వేషన్లు కావాలనేటువంటి ఒక బలమైనటువంటి స్లోగన్తోనూ ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈ సమావేశానికి చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి ముఖ్య నేతలకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఆర్పిఎస్ఆర్ఎఫ్ బాధ్యులను కూడా త్వరలోనే చేపట్టి ఈ ఆర్గనైజేషన్ని నీతి నిజాయితీగా సమాజానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి మార్గదర్శకాన్ని అందించే విధంగా, విద్యా వైద్యాన్ని పేద ప్రజలకు అందే విధంగా, ప్రకృతి సంపదలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టి ప్రజలందరికీ దక్కే విధంగా మా శక్తి వంచన లేకుండా పనిచేయడానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఉద్యోగస్తుడు, ప్రతి కుల సంఘ నాయకుడు చిత్తశుద్ధితో ముందుకు వస్తామని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానాన్ని గౌరవిస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతను పారదోలుతారా, లేదా సమాజంలో జరుగుతున్న రుగ్మతలను, చీడపీడల్ని మీడియా మీద వేసుకుంటారా? కులాల వారీగా మీడియా విడిపోయింది, సమాజానికి దిక్కేవారు. దోపిడీ ఎవడు చేస్తున్నాడో ఆ దోపిడీకి అండగా మీడియా ఉంది, ఇంకా ప్రజలకు దిక్కేవారు. భారత రాజ్యాంగంలో 4వ మూలస్తంభమైనటువంటి 4th ఎస్టేట్ ఈరోజు చెదులు పడతా ఉంది. దానివల్ల సమాజం నాశనం అవుతా ఉంది. మీడియా మిత్రులారా, మీడియా మేనేజ్మెంట్ కూడా సోషల్ మీడియా పాత్ర ఎక్కువ ఉండడం వల్ల ఆ మీడియాలో చేసిన తప్పిదాల గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. లేదు, ఇప్పటికీ ప్రధాన పత్రికల్లో రాస్తున్నటువంటి, చేస్తున్నటువంటి కాలకూశ విషాన్ని ప్రజలకి
దుద్దద్దండి, తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సంస్థ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.